సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం హెడ్ క్వార్టర్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జూన్ 15వ తేదీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల మాజీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ నివాసం వద్ద నూతనంగా ఎన్నికైన మొగుడంపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంజారా యువ నాయకులు పవన్ కుమార్ రాథోడ్ను పూలమాలలు వేసి సెలవుతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన సభ వేడుకల్లో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్, స్థానిక సర్పంచ్ బోయిని రాజు, మహమ్మద్ ఖాన్, అల్లూరి కృష్ణన్న, శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, కె సింగ్, కిషన్ రాథోడ్, రూప్ సింగ్, లక్ష్మణ్, మాజీ ఉప సర్పంచ్, వివిధ తండాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగుడంపల్లి మండలానికి ఒక ఎస్టీకి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధిష్టానం మన పవన్ రాథోడ్ గారికి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం. మేము ఇంత కూడా ఒక మాట ఏం చెప్పినామంటే ఈ పార్టీకి ముగ్గురు పోటీ పడ్డారు. అధిష్టానం ఎస్టీ వర్గానికి ఇస్తే బాగుంటుందని నిర్ణయించినందుకు ఆ పెద్దలకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరియు ఎవరికి ఇచ్చినా కూడా కట్టుబడి పనిచేస్తామని ఇంతకుముందు చెప్పినాం. కాబట్టి పవన్ రాథోడ్ గారికి ఇచ్చినందుకు చాలా సంతోషకర విషయం. ఆయన సన్నిధిలో కంపల్సరీ మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా ఒప్పుకుంటున్నాం. మరి అన్ని వర్గాలకు అందరికీ తీసుకొని పోవాలని మా యొక్క మనవి. అన్ని విధుల సర్పంచులు కూడా అందరికీ మీరు తీసుకొని ముందుకు సాగుతారని మా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మూడంపల్లి గ్రామంలో మరి మండల్ హెడ్ క్వార్టర్ నేను అనగా మొహమ్మద్ మక్సూద్ అహ్మద్ గత 7-8 సంవత్సరాల నుంచి మరి పార్టీ మండల అధ్యక్షులుగా పని చేసుకుంటూ వచ్చాను. ఈరోజు అధిష్టానం తెలంగాణ స్టేట్ల జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కాక మరి తెలంగాణ స్టేట్లోనే అందరికీ 3 సంవత్సరాల తర్వాత అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మొగుడంపల్లి మండలానికి మరి ఎస్టీ సోదరుడు క్యాండిడేట్ ఎస్టీ అయినటువంటి క్యాండిడేట్ అయిన పవన్ రాథోడ్ గారిని మరి మండల అధ్యక్షుల పదవి అధిష్టానం ఇవ్వడం జరిగింది. ఆ పదవి ఇచ్చినందుకు మరి టీపీసీసీ ప్రెసిడెంట్ కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, మరి డిస్టిక్ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు కానీ, మరి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ మాజీ మంత్రి వారు కానీ, అదేవిధంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్ గారు కానీ, అదేవిధంగా సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి సాబ్ కానీ, ఉజ్వల్ రెడ్డి కానీ అందరికీ ఒక ఎస్టీ క్యాండిడేట్కు ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి గత 7-8 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన ఏ విధంగా మేము మండలంలో చేస్తామన్నట్ల ఆ అవగాహన కూడా ఆయనకు కల్పించాలని అందరు సోదరులకు విజ్ఞప్తి ఒకటినది. అందరూ ఆయన నాయకత్వంలో మరి అధిష్టానం మేరకు ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉండాలి. ఈరోజు ఆయనకి ఇచ్చిండు మనకి ఇయ్యలేదు అనుకోకుండా అందరం కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ అధిష్టానానికి మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి సర్పంచ్ వరకు, సర్పంచ్ నుంచి మండల్ ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ వరకు అందరూ సహకరించేందుకు ఇన్ని రోజులు నాకు ఈ పదవీ కాలం ముగించుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ ఛార్జ్ మరి మన పవన్కు కూడా నేను సలహా ఇచ్చేది ఏమో, అందరికీ ఒకరోజు ఎవరైనా పని పడితే వాళ్ళ ఫోన్ లేపాలి, అందుబాటులో ఉండాలి. రాత్రి కానీ పగలు కానీ ఆయన కూడా పార్టీకి సర్వీస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా బాగారెడ్డి జమానా నుంచి గీతారెడ్డి మేడం కానివ్వండి, ఫరీద్ సాబ్ కానివ్వండి, ఇప్పుడు ఈ జమానాలో కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీకు చేరలేక, ఏ పార్టీలో పోలేక మరి ఇదే పార్టీకు కట్టుబడి ఉన్నందుకు ఈ పార్టీ గుర్తించి ఆయనకు ఈరోజు పదవి కట్టబెట్టిందంటే అందరికీ ఆయన సమానంగా చూసుకొని కుల మతాలకు భేదంగా అతీతంగా మరి అందరికీ తీసుకొని నడుస్తారని నేను ఆశిస్తూ మరి ఈరోజు పవన్కి నేను శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి అధిష్టానానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. పార్టీ మాకు మొగుడంపల్లి మండల్ పార్టీ అధ్యక్షునిగా నియమించడం, మా బలహీన వర్గాల ఎస్టీ క్యాండిడేట్కి ఇవ్వడం మా ఎస్టీ సోదరులకు ఎంతో ఆనందం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాకు
జైరాబాద్ నియోజకవర్గంలో మొగడంపల్లి మండలంలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్నందువల్ల మాకు మా ఇన్ఛార్జ్ గారు మరియు గిరిధర్ రెడ్డి సార్ గారు మరియు సెటిల్ చైర్మన్ గిరిధర్ రెడ్డి సార్ గారు, మా ఇన్ఛార్జ్ జిఏ చంద్రశేఖర్ గారు, మరి ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు వీళ్ళ ప్రోత్సాహంతో మాకు టీపీపీసీ ఆదేశాల మేరకు మాకు నియమించడం జరిగింది. మా ఎస్టీ సోదరులు అందరూ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు అందరితోటి ఏ వర్గాలకు లేకుండా అందరికీ కలుపుకొని ముంగడు సాగుతామని ధన్యవాదాలు.